నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. న్యూమోనియా వ్యాధి నిర్వహణపై తల్లులకు అవగాహన కార్యక్రమం. పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యకరం. అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం మురేవాండ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా తల్లులకు న్యూమోనియా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లల్లో జరుగుతున్న మరణాలకు ప్రధాన కారణం న్యూమోనియా వ్యాధి అని, ఈ వ్యాధి గురించి సమాజంలోని అవగాహన కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, న్యూమోనియా అనగా ఊపిరితిత్తులలో వచ్చే ఇన్ఫెక్షన్, దేనివల్ల గాలి చుట్లు వాపు కలిగి అందులో ద్రవం చేరడం జరుగుతుందని, ఇది 1 లేక 2 ఊపిరితిత్తులలో జరగవచ్చునని, చిన్న పిల్లల్లో న్యూమోనియా ప్రమాదకరం, ప్రాణాపాయం కలగవచ్చునని, కానీ సమయానికి సరైన చికిత్స చేస్తే ప్రాణాన్ని కాపాడుకోవచ్చునని, న్యూమోనియా లక్షణాలు జ్వరం, అతివేగంగా ఊపిరి పీల్చుకోవడం లేదా ఊపిరి ఆడటంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, ఫిట్స్ కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, MLHP పుష్పావతి, ANM అనసూయ, అంగన్వాడీ టీచర్స్ కిరణమై, ఆశా కార్యకర్తలు శ్యామల, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకి ఇన్ఫెక్షన్, వాయు కాలుష్యం వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలా. ఎవరికైనా బిడ్డలకు జ్వరం 3-4 రోజులుగా జ్వరం ఉండి, దగ్గు పడిసం ఎక్కువగా ఉండి, గాలి పీల్చుకోవడంలో ఎగబోస్తా ఉండడము, ఫిట్స్ కనిపించడము, నీరసంగా ఉండడము, ఆ పాలు తాకుండా ఉంటే, ఇట్లా లక్షణాలు ఉంటే అవి న్యూమోనియా లక్షణాలు అని మనము గుర్తుపట్టి వెంటనే మనకు దగ్గరలో ఉండేటువంటి ఇక్కడ సిస్టర్స్, మన CHOలకు, ఆశా కార్యకర్తలకు చెప్తే మనము దగ్గరలో ఉండేటువంటి కలికిరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు అవసరమైనటువంటి నెబులైజర్ అనేటువంటి పెట్టడం. మామూలుగా గాలి పీలుస్తారు కదా, చిన్న బిడ్డలకు ఊపిరాడలేదంటే అట్లా నెబులైజర్ పెట్టడం కానీ, లేదంటే ఆక్సిజన్ పెట్టడము. ఎందుకంటే ఊపిరితిత్తులకు గాలి అందదు, అందువల్ల ఆక్సిజన్ పెట్టడము, నెబులైజర్ పెట్టడము, 2-3 రోజులు అడ్మిషన్లు పెట్టుకొని క్లియర్ చేస్తారు. అందువల్ల ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకుండా సరైన సమయానికి హాస్పిటల్ తీసుకోకపోతే 5 ఏళ్ల లోపు బిడ్డల్లో ఒకసారి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గర్భవతులకు, గ్రామ పెద్దలకి, అదేవిధంగా మన డ్వాక్రా మహిళలందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకు మనం ఎక్కువగా మహిళలకు ఫోకస్ చేస్తున్నామంటే, ఈ SANS అనేటువంటి ప్రోగ్రాము అంటే ఊపిరితిత్తులకు వచ్చేటువంటి జబ్బు. ఇది ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉండడం. మామూలుగా మనము చెప్తా ఉంటాం, ఊపిరితిత్తులు నెమ్ము ఎక్కినాయి, రొమ్ము పడిశం పట్టింది, అవునా కదా. ఈ రొమ్ము పడిశం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందువల్లంటే మంచు పడుతూ ఉంటుంది, చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుండి శివరాత్రి వరకు ఈ ఎక్కువగా మంచు పడడం వల్ల, చలిగాలికి తిరగడం వల్ల, మనము బయట స్కూటర్స్ లో ఇదంతా కూడా బయట ప్రయాణం చేయడం వల్ల మనకు ఎక్కువ చల్లగాలి తగిలి ఊపిరితిత్తుల్లో ద్రవం చేరుతుంది, నీళ్లు చేరుతాయి. ఫలితంగా ఏమవుతుంది, రొమ్ము పడిశం పడడము, దగ్గు ఒక రకంగా రావడము, గల్లబడేది, ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది, ఇట్లా లక్షణాలు. న్యూమోనియా అనేటువంటి దాన్నే మన ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరేది అని అంటాం. ముఖ్యంగా మన భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువ మంది చనిపోతా ఉండేది ఈ న్యూమోనియా అనేటువంటి జబ్బు వల్ల. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం. అది చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దోళ్ళకి కావచ్చు, ఎవరికైనా మనం ఎక్కువగా వర్షంలో తడిచినా, మంచుకు తడిచినా, చల్లగాలికి తిరిగినా ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా న్యూమోనియాకు 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువ మంది చనిపోతా ఉండేదానికి మన ప్రధాన కారణము భారతదేశంలో ఈ న్యూమోనియా అనేటువంటి జబ్బు. దీనికి కారణం ఏమంటే, మనము ఈ న్యూమోనియా రాకుండా ఇక్కడ మనము టీకాలు వేపిస్తున్నాం. అక్కడ ఆ లాస్ట్ లో సుబ్బలక్ష్మి పెట్టుకునే దాంట్లో చూస్తే మనము చిన్న బిడ్డలకు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 10 నెలల వయసు లోపల పిల్లలకి న్యూమోనియా జబ్బు రాకుండా 6 వారాల్లో ఒక సూది, అదేవిధంగా 14వ వారంలో ఒక సూది, 9 నెలలు పూర్తయితేనే మనము ఇంకో సూది వేస్తాం. అట్లా 3 సూదులు వేస్తాం ఈ న్యూమోనియా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరకుండా. దాన్ని PCV వ్యాక్సిన్ అని కూడా అంటాం. సో ఈ సూది ఖచ్చితంగా మనము బిడ్డలకు వేపించాలా. అలా వేపించడం వల్ల వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఎందువల్లంటే ఈ న్యూమోనియా లేదా ఊపిరితిత్తుల్లో నెమ్ము జరగడం అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. దానివల్ల మనకు ఊపిరితిత్తుల్లో నెమ్ము ఎక్కువైపోయి